హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మా ఫ్యామిలీలో చిన్న చిన్న సంఘటనలతో చిన్ని వీడియోలు ప్రజెంట్ చేసి ఒక బ్లాగ్ లాగా ప్రజెంట్ చేస్తానని మీకు చెప్పాను కదండి. అందులో భాగంగానే ఇప్పుడు బటర్ మిల్క్ అండి, పెరుగుని చక్కగా గ్రైండ్ చేసి అదేనండి గ్రాటింగ్ చేసి అందులో ఉప్పు, జీలకర్ర యాడ్ చేసి ఏ విధంగా గ్లాసులలో యాడ్ చేశానండి. మా పిల్లలు కొద్దిగా సిప్ చేస్తారండి, పూర్తిగా తాగుపోనండి. ఈ సమ్మర్లో ఇది చాలా మంచి హెల్త్ డ్రింక్ కదండి, అందుకని చెప్పేసి ఈ విధంగా తయారు చేశానండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో బ్లాగ్ రూపంలో ప్రజెంట్ చేస్తున్నానండి. మా బ్లాగ్ని ఇంకా చాలా ఉన్నాయండి, తిలకించండి వ్యూవర్స్ ప్లీజ్. ఇక ఇది రూహ్ అఫ్జా అండి, మన అందరికీ తెలుసు, సమ్మర్లో చాలా మంచిది. దీన్ని యూస్ చేస్తే వేడి నుంచి రక్షింపబడతారు అని చెప్తారండి పెద్దలు పిల్లలు. చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అందులో అని చెప్పి. ఇక నెక్స్ట్ ఇది నన్నారి అండి, సుగంధ పాలేళ్ళు అదేనండి, ఫ్రూట్స్తో తయారు చేసిన డ్రింక్ అండి. అందులో చాలా వెరైటీస్ కలుపుతారని చెప్తారండి. అవన్నీ ఇప్పుడు చదవాలంటే మన టైం సరిపోదండి. ఇక ఈ రెండింటిని కూడా మేము ఇంట్లో యూజ్ చేస్తామండి, విత్ సోడా అండి, బ్రిస్లరీ సోడా, ఏదైనా సరే సోడా. ఒక నిమ్మపండుని కోసుకొని ఇందులో కొద్దిగా గ్లాస్లో ఈ షర్బత్స్, ఈ డ్రింక్స్ యాడ్ చేసుకొని ఆ నిమ్మ జ్యూస్లో ఈ సోడా కలుపుకొని యూస్ చేస్తారండి. చాలా బాగుంటుందండి. ఇది కూడా చిన్న వీడియో బ్లాగ్ రూపంలో మీకు ప్రజెంట్ చేస్తున్నానండి, తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. రూహ్ అఫ్జా చాలా హెల్త్ డ్రింక్ అండి, పిల్లలు అంతగా ఇష్టపడరు, అందుకని చెప్పేసి నన్నారితో వాళ్ళకి ఇచ్చేస్తానండి. ఇక ఇది ఎన్ని డ్రింక్స్ ఉన్నా ఏమున్నా సరే మా పిల్లలకి ఈ సాఫ్ట్ డ్రింక్స్ అదేనండి, కోకోకోలా కావాల్సిందేనండి. కోకోకోలా లేదంటే లిమ్కా అలాంటివి ఏదో ఒకటి రోజుకోటి అని తెచ్చుకొని ఏ విధంగా షేర్ చేసుకుంటారండి. ప్రస్తుతం ఇందులో గ్లాస్తో ఉన్నది కోకోకోలా అండి. ఒక చిన్న బాటిల్ తెచ్చుకొని అప్పటికప్పుడు యూస్ చేసేస్తారండి, నాకని చెప్పేసి. చూస్తున్నారు కదా. ఇక ఇవి ఈతపళ్ళు అండి, సీజనల్ ఫ్రూట్స్ అండి. మనకి వేరే సీజన్స్లో దొరకవు, ఇప్పుడే దొరుకుతాయని చెప్తారండి. మాకు గంపల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారండి. బాగా ముందుగా వచ్చే ఫ్రూట్స్ బాగా కాస్ట్గా ఉంటాయండి. ఏవో కొద్దిపాటికి తీసుకొని తలా 2 పళ్ళు తింటామండి, మరి ఎక్కువగా మాత్రం తినలేమండి. ఏముంది, పైన అంతా స్కిన్ కొద్దిగా ఉంటుంది, లోపలంతా సీడ్సేనండి. అయినా కూడా తినాలి, హెల్త్కి మంచిది అంటారు అని చెప్పేసి కొద్దిపాటిగా తీసుకుంటామండి. వీటిని ఈతపళ్ళు, మరి జానపళ్ళు అని కూడా అంటారండి. మేము మాత్రం ఈతపళ్ళు అని అంటామండి. మా ఈ వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా. ఇకపోతే ఇవి గ్లూకోవిటా బోల్ట్స్ అంటండి, అంటే లోపల ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయండి. మన అందరికీ తెలుసు, అప్పుడప్పుడు మనం పర్చేజింగ్ చేస్తూనే ఉంటాం. చాలా వెరైటీస్లో, చాలా టేస్టీలో ఉంటాయండి. ఆరెంజ్, బనానా, పైనాపిల్ ఇవి ఎక్కువగా మాకు దొరుకుతాయండి. మా ఇంటి పరిసర ప్రాంతాలు షాప్స్లో ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటాయో తెలియదండి. ప్రస్తుతానికి 3 టేస్ట్లు అండి. చూస్తున్నారు కదా. ఇవి కూడా నోట్లో వేసుకుంటే చక్కగా కరిగిపోతాయి.
చాలా బాగుంటాయండి. టేస్టీ, హెల్తీ అని చెప్తారండి. ఏమైనా సరే మేము అప్పుడప్పుడు వీటిని పర్చేజింగ్ చేసి యూజ్ చేస్తూ ఉంటామండి. పెద్దలు చూస్తున్నారు కదా, గ్లూకోవిటా బోల్డ్స్ అండి. విటమిన్ సి ఉంటుందంటారండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా బాగుంటాయండి. ఒక్కోటి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి. ఇక డ్రై ఫ్రూట్స్ అండి, మనందరికీ తెలుసు ఎండు ఖర్జూరాలండి. ఇవి బాగా హార్డ్గా ఉంటాయండి. బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటాయండి. ఇవి వాటర్లో నానబెట్టేసి నైట్లో ఉదయం ఆ వాటర్ తాగేస్తే చాలా మంచిది అంటారండి. ఇక బాదమ్స్, ఆల్మండ్స్ అండి, మనందరికీ తెలుసు. వీటిని కూడా నానబెట్టేసి పైన స్కిన్ అంతా తీసేసి లోపల వైట్గా ఉంటుంది, అది తింటే మంచిది అంటారండి. మేము అన్నిట్లో వాడుతూ ఉంటామండి. స్వీట్స్లో మామూలుగా అప్పుడప్పుడు అట్టాగే తినేయటం అట్లా చేస్తూ ఉంటామండి. ఇక ఇవి కాజు అండి, జీడిపప్పు. వీటి ఉపయోగం కూడా మనకు తెలుసండి. ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి అంటారండి. వీటితో స్వీట్లలో వేయటమే కాకుండా కాజు పత్రి, పోతే హల్వా అలాంటివన్నీ చేస్తారండి. మేము మాత్రం పాయసంలో యాడ్ చేస్తాం. అప్పుడప్పుడు కొద్దిగా నెయ్యితో ఫ్రై చేసి అందులో ఉప్పు, కారం యాడ్ చేసి తింటూ ఉంటారండి పిల్లలు. పెద్దవాళ్ళు కూడా తింటారనుకోండి. ఎక్కువ పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఫ్రై చేసి ఇస్తూ ఉంటామండి ఈ కాజుని. ఇవి డ్రై ఫ్రూట్స్ చాలా మంచివండి హెల్త్కి. చూస్తున్నారు కదా, ఇక ఇది ఐస్ క్రీమ్ అండి. చూస్తున్నారు కదా, బాగా లేట్గా తినటం వల్ల ఈ విధంగా జావలాగా తయారైందండి ఐస్ క్రీము. క్వాలిటీ వాల్స్ అనుకుంటానండి. మా